యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు కాబోయే లీడర్ అయ్యా, నా కార్ డ్రైవర్వి కాదు డోర్ తీయడానికి. యూజ్లెస్ ఫెలో, కాస్త డీసెంట్గా బిహేవ్ చేయి. అబ్బా మళ్ళీ తిడుతున్నాడే. మీ అన్నయ్య వదిన ఇంకా రాలేదు సార్. అదే సార్, అభిరామ్ వసుంధరా సార్. వాళ్ళు మా వెనకే వస్తున్నారు. ఇంతకీ సిచ్యువేషన్ ఏంటి? అంతా మనకి అనుకూలంగా ఉంది సార్. అందరూ నాకే ఓటేస్తామంటున్నారు. కావాలంటే బహిరంగంగా సపోర్ట్ చేసి చేతులు ఎత్తుతామన్నారు. అక్కర్లేదు, బ్యాలెట్నే ఫాలో అవుదాం. మేనేజర్ ఎక్కడ? ఆవిడ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూశాను. ఎలాగైనా గెలుస్తాననే ధైర్యం చూశాను. ఎలా గెలుస్తుంది? ఇప్పుడే కదా అంతా మనకే ఫేవర్గా ఉందని యూనియన్ లీడర్ చెప్పాడు. లేదమ్మా, నేను కూడా వసులో ఆ కాన్ఫిడెన్స్ చూశాను. ఓ, అందుకేనా ఆవిడకి ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చావు? నువ్వు కూడా చెప్పావు కదరా. అఖిల్ వాయిస్ లో వెటకారం వినిపించింది, కానీ మీ వాయిస్ లో ఆవిడ మీద మమకారం కనిపించింది. మీరు ఏదైనా అనుకోండి, వసు ఏదో చేయబోతుందని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా మనందరికీ పెద్ద షాక్ ఏదో ఇవ్వబోతుంది. మరికొద్ది నిమిషాల్లో ఓటింగ్ ప్రారంభం అవుతుంది. దయచేసి ఓటింగ్ పూర్తయ్యేంత వరకు అందరూ ఇక్కడే ఉండాలి. మనం అంతా ఉన్నాం, మరి వాళ్ళేరన్నా? ఎలాగూ ఓడిపోతామని ముసుగుదని పడుకున్నారేమోరా. మేనేజర్ సార్, 9 కావడానికి ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. 9 అవగానే గేట్ క్లోజ్ చేసి ఓటింగ్ స్టార్ట్ చేయండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఎలక్షన్స్ జరగాలి. ఓకే సార్. మీరు మాత్రమే వచ్చారు. ఆవిడ అదే నా ప్రత్యర్థి రాలేదా? వీళ్ళు కూడా వాళ్ళు రారని చెప్పడానికి వచ్చారేమన్నా? ఆవిడ రాకపోతే ఎలక్షన్లే అవసరం లేదు. నేనే యునానిమస్ లీడర్ని. అంత తొందరపడకండి అన్నా, మా వదిన వస్తున్నారు. ఎప్పుడొస్తారు ఆవిడ? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్పండి.
అటు చూడండి. పాపం ఏమైంది ఆమెకి? యాక్సిడెంట్ అయిందేమో, చేయి విరిగినట్టుంది. తలకు దెబ్బ కూడా తగిలినట్టుంది పాపం. సరాసరి హాస్పిటల్ నుంచి వచ్చినట్టుంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వస్తాను. అసలు ఏంటండి ఈ అవతారం? ఎలక్షన్లో గెలవాలంటే ఇదే నా అవతారం. మీరు నిన్నంతా ఆలోచించింది ఈ గెటప్ గురించేనా వదినా? కాదు, నిన్న నేను ఇంట్లో ఉన్నది ఆపోజిషన్ని టెన్షన్ పెట్టడానికి. ఈ ఐడియా మొన్ననే వచ్చింది. ఇలా వస్తే మీపై సింపతి క్రియేట్ అయ్యి ఓట్లు పడతాయనుకుంటున్నారా? ఖచ్చితంగా. ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న పొలిటికల్ స్టంట్ ఇదే. పోటీలో ఉన్న నాయకుడో నాయకురాలో ఇంజూర్ అయితే ప్రజలు సానుభూతి చూపిస్తారు, అడగకుండానే ఓట్లు వేస్తారు. పదవిలో ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీనో చనిపోతే వారి కుటుంబీకులు ఎన్నికల్లో నిలబడి గెలవడానికి కారణం కూడా ఇదే, సానుభూతి. మనుషుల్లో మంచితనం, మానవత్వం ఇంకా బతికే ఉన్నాయని చెప్పడానికి స్థానం కూడా ఈ సానుభూతే. ఇదే నా ఆయుధం, నా అస్త్రం. అందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరించినందుకు క్షమించండి. అలాగే మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు కూడా. ఇందాక తను బానే ఉంది కదా అఖిల్, అంతలోనే ఏమైంది? యాక్సిడెంట్ అయిందేమోనమ్మా. లేదన్నయ్య, యాక్సిడెంట్ అయిన వెంటనే ఇంత ఫాస్ట్గా కట్లు కట్టించుకొని రావడం ఇంపాసిబుల్. కుంపతీసి ఇది పొలిటికల్ స్టంట్ కాదు కదా? ఖచ్చితంగా అదే, నో డౌట్. పొలిటికల్ స్టంట్ అంటే ఏంట్రా? సానుభూతితో ఓట్లు రాబట్టుకోవడం. ఇప్పుడు ఎలా అఖిల్? అందరూ తనకి ఓటు వేస్తారేమో. అదే ఆలోచిస్తున్నాను. మేనేజర్ గారు, నేను సమయానికి వచ్చానా? లేదమ్మా, టైంకే వచ్చారు. 2 minutesలో ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. బీ రెడీ. తలకా కట్లేంటమ్మా, యాక్సిడెంట్ అయిందా? అందుకే నిన్న ఫ్యాక్టరీకి రాలేదా? చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందమ్మా?
ఏం చెప్పమంటారన్నా? మా ఆయనకి ఇష్టం లేకపోయినా మీకోసం, మీ బతుకులు బాగు చేయటం కోసం ఈ యూనియన్ ఎలక్షన్లో నిలబడ్డాను. కానీ మంచికి కాలం కాదు కదా ఇది. ఒకరు మంచి చేయాలనుకుంటే 100 మంది అతన్ని తొక్కేస్తారు, నిలబడితే పడగొడతారు, ప్రశ్నిస్తే గొంతు నులిమేస్తారు, ఎదురు తిరిగితే చంపేస్తారు. ప్రస్తుతం ఇదే జరుగుతుందన్నా. కొంతమంది బలవంతులు మనలాంటి పేదవాళ్ళని, బలహీనులని అణిచివేస్తున్నారు. మనం అధికారంలోకి రాకుండా తొక్కేస్తున్నారు. మనం 3 పూటలా తినకుండా మన కంచంలో మట్టి పోస్తున్నారు. ఏంటమ్మా నా వైపు చూస్తూ మాట్లాడుతున్నావు? మీరే చెప్పండి అన్నా. మనం మంచి బట్టలు కట్టుకోకూడదా? మంచి తిండి తినకూడదా? మంచి ఇంట్లో ఉండకూడదా? మన పిల్లలు మంచి చదువులు చదవకూడదా? మన తలరాతలు మారి మనం మంచి బతుకులు బతకూడదా? కార్మిక జీవితం మనతోనే అంతమై మన పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ధనవంతులు అవ్వకూడదా? ఇదే నా ప్రశ్నన్నా. వీటి కోసమే, సమాధానాల కోసమే ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. అక్కడ ఏం జరుగుతుంది? తను వర్కర్స్తో ఏం మాట్లాడుతోంది? మన యూనియన్ లీడరే ఆవిడ్ని యాక్సిడెంట్ చేయించుంటాడు. ఆడదని కూడా చూడకుండా అంత పని చేశాడు ఆ దుర్మార్గుడు. పాపం ఆవిడ మన కోసం చెయ్యి విరగొట్టుకుంది. ఆఖరికి మన కోసం తలకి దెబ్బ కూడా తగిలించుకుంది. అయినా పర్వాలేదన్నా. మీ అందరి కోసం నా రక్తం చిందించడమే కాదు, నా ప్రాణాలైనా ఇస్తాను. మీ జీవితాలు బాగుపడటం కోసం నా ఆత్మ బలిదానం చేస్తాను. ఏంటయ్యా ఆవిడ ఇప్పుడు ప్రచారం చేస్తోంది? ఆ లీడర్ ఏం చేస్తున్నాడు? వెంటనే ఓటింగ్ స్టార్ట్ చేయి. ఓకే సార్. అందరూ లైన్లో వచ్చి నుంచోండి. లీడర్ కమియా. ఏంటి సార్? బుద్ధుందా నీకు? అక్కడ అందరూ తన చుట్టూ గుమిగూడుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పర్వాలేదు సార్, నైట్ మందు బిర్యానీ ఇచ్చాం కదా, ప్రతి ఓటు మనకే.
ఇప్పుడే ఓటింగ్ పూర్తయింది. మరికొద్ది నిమిషాల్లో విజేతలు ఎవరో ప్రకటిస్తాం. వదినా, పావని, మీ మౌన వ్రతం ఉపవాసం అంతా వ్యర్థమైపోయాయి. ఏమైంది వదినా? ఏం జరిగింది పిన్ని? మీరు ఆశించినట్లు జరగలేదే. అంటే వసు 10 ఓట్ల తేడాతో ఓడిపోయింది వదినా. వసు ఓడిపోయిందా? అవును, అప్పటికే పాపం ఎన్నో ప్రయత్నాలు చేసిందట, కానీ ఫలితం దక్కలేదు. చ, దేవుడికి కనికరమే లేదు. మంచిని గెలిపించాలి గాని ఓడించటమేంటి? అంతా కలిసి కుట్ర చేసి వసుని ఓడించుంటారు. మంచికి కాలం కాదత్తయ్య ఇది. వసు ఓడిపోయిందంటే రేపటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళలేదు కదా. వసు మాత్రమే కాదత్తయ్య, అభిని కూడా ఫ్యాక్టరీకి రానివ్వరు. ఇప్పుడే కౌంటింగ్ పూర్తయింది. ఈ ఫ్యాక్టరీ వర్కర్ యూనియన్ ఎలక్షన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో శ్రీ వసుంధర గారు గెలిచారు. ఎందుకు నవ్వుతున్నావు వదినా? వసు ఓడిపోతే మీకు నవ్వొస్తుందా పిన్ని? వసు ఓడిపోలేదే, మరి గెలిచిందదనా. కంగ్రాట్యులేషన్స్ కొత్త యూనియన్ లీడర్ వసుంధర గారు. అత్తయ్య, పవని, ఎంత మంచి వార్త చెప్పావు వదినా. వసునే గెలవాలి. వసునే గెలిచింది. అంతా మీ ఇద్దరి మౌన వ్రతం ఉపవాసం వల్లే వదినా. అది మీరు ఇప్పుడు చెడగొట్టారు కదా పిన్ని. వసు గెలిచిందని తెలిసాక మీతో తమాషా చేశానే. వెంటనే నీ నోరు తీపి చెయ్యాలి వదినా. స్వీట్ తెప్పిస్తాను. ఇప్పుడక్కడ అఖిలు హారికల పరిస్థితి ఎలా ఉందో? యూనియన్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచి లీడర్ కాబోతున్న శ్రీ వసుంధర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీ చప్పట్లు ఆపితే కొత్త యూనియన్ లీడర్కి సన్మానం జరుగుతుంది. కొత్త యూనియన్ లీడర్ వసుంధర గారికి శాలువ కప్పి దండ వేసి బొకే ఇచ్చి సన్మానం చేయాల్సిందిగా చైర్మన్ వైఫ్ని కోరుతున్నాను. క్షమించాలి.
ఈ సన్మానం మా ఆయన చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటున్నాను.